రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రవాస భారతీయురాలి కోసం పుస్తకం రాయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ రాజాన రమణి అన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సమరశీల ధీర వనిత కమలా హ్యారిస్ గ్రంథ ఆవిష్కరణ సభ ఏయు హిందీ విభాగం సెమినార్ హాల్లో శుక్రవారం ఉదయం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె గ్రంథ ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రసంగించారు. యార్లగడ్డ తన రచన ద్వారా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ను పరిచయం చేయడం జరిగిందన్నారు. కమలా హ్యారిస్ భారత మూలాలు ఉన్న మహిళ అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆమె పలు కీలక పదవులు అధిరోహించారన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన సెక్స్ వెబ్సైట్ ద్వారా టీనేజ్ యువత పాడైపోతుందని గుర్తించి దానిపై ఆమె పోరాడి ప్రభుత్వంచే తొలగించేలా చేశారన్నారు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో కమల ఓడిపోవడానికి తక్కువ సమయం, పార్టీలో కొంత వ్యతిరేకత, ట్రంప్ అమెరికా వాడినని చెప్పుకోవడం వంటివి ప్రధాన కారణాలు కావచ్చని తెలిపారు. భవిష్యత్తులో కమల మరిన్ని పదవులు అధిరోహిస్తారని ఆమె ఆకాంక్షిస్తూ రచయిత యార్లగడ్డను కొనియాడారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య రజని మాట్లాడుతూ 11 చాప్టర్లతో అమెరికా రాజకీయాలు, వ్యక్తుల గురించి యార్లగడ్డ చక్కగా రచించారని, అమెరికన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆమె భర్త గురించి వివరించారని, అలాగే నల్లజాతి మహిళ అయిన కమల ఆ స్థాయికి రావడం, అమెరికా ద్వితీయ పౌరురాలిగా ఎదగడం, యూదుల కోడలు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. అమెరికాలో జిల్లా అటార్నీ, సెనేటర్గా, భారతీయ మహిళగా కమల కీలక పదవులు అధిరోహించారని చెప్పారు. వర్తమాన అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన పుస్తక రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ 11 ఏళ్ల క్రితం అమెరికా మీద తనకు ప్రేమ పెరిగిందని, దానికి కారణం జాన్ కెనడీ అని, చైనా మనతో యుద్ధం చేసినప్పుడు భారత్కు మద్దతుగా కెనడీ నిలబడడం అని తెలిపారు. వాషింగ్టన్లో కెన్నడీ, నెహ్రూ నడిచిన ఫోటో అప్పట్లో క్యాలెండర్గా వచ్చిందని గుర్తు చేశారు. అధిక శాతం మంది భారతీయులు అమెరికాలో ఉన్నారని, అయితే సెలవులకైనా మాతృదేశానికి వారు రావడానికి ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్ల క్రితం ట్రంప్ తాత జర్మనీ నుండి అమెరికాకు వచ్చారని, డబ్బులు సంపాదించుకుని తిరిగి జర్మనీ వెళ్లారని, అయితే వారి పిల్లలు తిరిగి మాతృదేశానికి వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిపారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్లిన భారతీయులు అమెరికాలో స్థిరపడి రాజకీయాల్లోకి ప్రవేశించారని, ట్రంప్ తరహాలో భారతీయులు కూడా అక్కడ అధ్యక్షులు కావాలని ఆకాంక్షించారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు భారతీయ మహిళ కావడం గర్వంగా ఉందన్నారు. మనవారు కూడా అక్కడ రాజకీయాల్లో ప్రాధాన్యత వహించాలని ఆ ఉద్దేశంతోనే పుస్తకం రాయడం జరిగిందని వివరించారు. గ్రంథ స్వీకర్త పొట్రు బ్రహ్మానందం ప్రసంగిస్తూ తన పేరును స్వీకర్తగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఒక రకంగా ఇది తనకు గర్వకారణమని తెలిపారు. సభలో ఆచార్య బాలమోహన్ దాస్, లోక్ నాయక్ ఫౌండేషన్ నల్లబాబయ్య, సుగుణ, సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.